డిజిటల్ మీడియా రంగంలో దూసుకుపోతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, వార్తలను ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా అందించడంలో దిశ దినపత్రిక ముందుంటుందని మండల ఎంఈఓ ప్రకాష్ కొనియాడారు. అడ్డాకుల మండల కేంద్రంలో మంగళవారం దిశ పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఎంఈఓ ప్రకాష్, కాంప్లెక్స్ హెచ్ఎం జ్యోతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, పత్రికా రంగంలో డైనమిక్ తాజా వార్తలను అందిస్తూ దిశ దినపత్రిక నూతన ఒరవడిని సృష్టించిందన్నారు. టిటియు జిల్లా అధ్యక్షులు జుర్రు నారాయణ మాట్లాడుతూ, డిజిటల్ రంగంలో దిశ పాఠకులకు మరింత చేరువైందని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పత్రికలు వారధిలా పనిచేయాలని, వాస్తవ వార్తలకు ప్రజలలో ఆదరణ ఎప్పుడూ ఉంటుందని అన్నారు. సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కోరుతూ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లోపల ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి దిశ పేపర్ మొదటి డిజిటల్ పేపర్ అనుకుంటా. ఈ మధ్యకాలంలో మొత్తం దిశ పేపర్ అద్భుతంగా వార్తల్ని అందిస్తూ ఉంది. స్వయంగా నేను కూడా సుమారు 50 పైగా ఎడిటోరియల్ దిశ పేపర్ రాసింది. మరి సమస్యలని కింది స్థాయి సమస్యలను విధంగా ముందు వరుసలో ఉంచుతూ మీడియా యొక్క గౌరవాన్ని, అదేవిధంగా రాజకీయ తత్వాన్ని నిష్కర్షంగా, నిర్భయంగా ప్రజల యొక్క సమస్యలని ప్రపంచం దృష్టిలో మీడియా స్పష్టంగా దిశ పేపర్ ముందు పెడతాము. మరి ఇదే కాకుండా ఇంకా ముందు కూడా అన్ని సమస్యలని అటు అధికారులకు తీసుకెళ్ళి, ప్రజలకు తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా ముందుండాలని